తిరుమలలోని విశాఖ శారదాపీఠం మఠం వద్ద స్వామీజీలు ఆందోళన చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన మఠాన్ని కూల్చివేయాలని స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళానికి చెందినటువంటి శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో పలువురు స్వామీజీలు ఆందోళన బాటపట్టారు. You have new messages. తిరుమలలోని విశాఖ శారదాపీఠం మఠం వద్ద అయితే స్వామీజీలు అయితే ఆందోళన బాటు చేస్తూ ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి అక్రమంగా నిర్మించినటువంటి మఠాన్ని కూల్చివేయాలంటే స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ గోపి. తిరుమలలో ప్రచారణ చేస్తామంటూ కూడా ఇప్పటికే తిరుమలలో ప్రచారణ చేస్తామంటూ కూడా ఇప్పటికే కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే అంటే టీటీడీ అధికారులు గతంలో పనిచేసిన టీటీడీ అధికారుల పునాదులు కలుగుతున్నాయి. వాళ్ళ అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా గత కొద్ది రోజుల నుంచి అంటే తిరుమల వేదికగా ఇక్కడ నిర్మించినటువంటి విశాఖ శారదాపీఠానికి సంబంధించిన మఠం కొన్ని అక్రమాలకు పాల్పడింది. గతంలో ఉన్నటువంటి టీటీడీ అధికారులకి అంటే వాళ్ళతో కుమ్మకైనటువంటి విశాఖ శారదాపీఠానికి సంబంధించినటువంటి పెద్దలు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తిరుమలలో అక్రమంగా అంటే ఎటువంటి నిబంధనలు లేకుండా కూడా ఇప్పటికే అంటే మఠాన్ని నిర్మించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం వివాదానికి దారితీసినటువంటి మఠం వద్దే మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇదే విశాఖ శారదాపీఠానికి మఠానికి సంబంధించి అక్రమాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి అంటే గతంలో ఇక్కడ ఒక మఠం ఉన్నప్పటికీ కూడా దానికి అనుబంధంగా అంటే టీటీడీ రూల్స్కు వ్యతిరేకంగా అనుబంధంగా ఈ మఠాన్ని దాదాపుగా ఒక 60 నుంచి 70 గదులతో ఏర్పాటు చేసిన మఠాన్ని ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో కూడా టీటీడీకి సంబంధించి ఇదంతా కూడా విరుద్ధం అంటూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో కూడా కూల్చివేయాలంటూ కూడా ఇప్పటికే కూడా అంటే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి తిరుపతికి సంబంధించినటువంటి స్థానిక భక్తులతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మఠానికి సంబంధించి ఒకసారి మనం చూద్దాం. అంటే ఈ మఠంలో ఇప్పటికే అంటే గత శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి కొంతమంది భక్తులు కూడా సంబంధించి ఇక్కడ మఠం నిర్మించారంటూ కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి తిరుపతికి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించి కిరణ్ రాయలతో పాటు మరికొంతమంది కూడా ఈ మఠానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. కేవలం గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన కనుసనల్లోనే ఈ అక్రమ నిర్మాణాలన్నీ కూడా జరిగాయంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్వామీజీలు శ్రీకాకుళం నుంచి వచ్చిన స్వామీజీలు కాసేపటి క్రితం కూడా బీఆర్కేఎస్ న్యూస్తో మాట్లాడుతూ కూడా వాళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం. ఏంటంటే ఓంకార్ గారు, ఏం జరుగుతుంది అసలుకి, ఏంటి ఈ అక్రమాలకు సంబంధించి చెప్పండి. ఇక్కడ మన తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఉచిత వసతి అన్నదాన కార్యక్రమాలు జరిగేదానికోసం ఇక్కడ మఠాలకు స్థలాలు టీటీడీ వారు కేటాయించడం జరిగింది. కానీ ఇక్కడ ఏ ఒక్క మఠంలో కూడా అన్నదానం కానీ భజనలు కానీ భక్తి ప్రవచనాలు కానీ హిందూ ధార్మిక కార్యక్రమాలు కానీ ఏవి కూడా ఇక్కడ జరగటం లేదు. ఇవన్నీ పోను ఇక్కడ స్వామీజీలే ఉదారికి విశాఖ శారదాపీఠాధిపతి ఇక్కడ తిరుమల క్షేత్రంలో భూ కబ్జా చేశాడు. భూ కబ్జా చేయడమే కాకుండా గత ప్రభుత్వంలో అన్యాయంగా అక్రమంగా ఆ స్థలాన్ని రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఒక టీటీడీ స్థలాన్ని కబ్జా చేసిందే చాలకుండా దాన్ని రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఆ రెగ్యులరైజ్ చేసుకున్న స్థలంలో అక్రమ నిర్మాణాలు చేశారు. ఆ అక్రమ నిర్మాణాలు కూడా ఎలా ఉన్నాయంటే మన తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయ రాజగోపురానికి మించి ఉంది. అంటే తిరుమలలో నిర్మాణం అంటున్నారు. అంటే దీనికి ఎన్ని ఫ్లోర్స్ ఉంది మొత్తం? ఎన్ని ఇక్కడ వచ్చేసి 4 ఫ్లోర్స్కే ఏ బ్లాక్ 4 ఫ్లోర్స్ పర్మిషన్ తీసుకున్నారు. బి బ్లాక్ వచ్చేసి 4 ఫ్లోర్స్ ప్లస్ స్టిల్ట్ అంటే పార్కింగ్ అనమాట. ఈ పార్కింగ్కి వెళ్ళాలంటే వాహనాలు నార్త్ సౌత్ సైడు ఇక్కడ సెట్ బ్యాక్స్ ఉండాలి.
ఇక్కడ మీరే చూసినారు కదా ఇప్పుడు నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ ఈస్ట్ సైడ్ కానీ ఇక్కడ సెట్ బ్యాక్ లేదు. ఈస్ట్ సైడ్ ఏమైందంటే ఒక ఓట కాలువ 100 సంవత్సరాల కాలం నుంచి సహజ సిద్ధంగా ప్రవహించేటువంటి ఓట కాలువని పూర్తి చేసి సెట్ బ్యాక్ ఉంది అని కోర్టును పక్కదారి పట్టించేదానికి గత ప్రభుత్వం ఈవో ధర్మారెడ్డి ఆయన ఏం చేశాడంటే ఇక్కడ ఒక రోడ్డు వేయించేసినాడు. రోడ్డు వేయించిందో చాలకుండా ఫైర్ ఇంజిన్ని అంబులెన్స్ని తీసుకుని వచ్చి ఇదే సెట్ బ్యాక్ అనేసి ఒక మసిబూసి మారేడుగా అంటారు కదా, ఆ విధంగా చేసి కోర్టుకి సబ్మిట్ చేశారు. ఇది చాలా అన్యాయం అసలుకి. ఈ అక్రమ మఠంలో అక్రమ నిర్మాణంలో మీరు చెబుతున్న దాని ప్రకారం ఇక్కడ రహస్య గదులు కూడా ఉన్నాయంటూ కూడా వదంతులు వస్తున్నాయి. ఏంటి ఆ రహస్య గదులు ఎక్కడున్నాయి? ఇప్పుడు కింద ఇక్కడ మనం చూడొచ్చు, ఈ స్టిల్ట్ ఏదైతే మనం చెప్పామో ఇక్కడ కింద మెట్లకు పోతే మళ్ళీ దీని కింద ఒక ఫ్లోర్ ఉంది. ఈ కింద ఫ్లోర్లో కూడా గదులు మీరు చూడొచ్చు, అన్ని లాక్ వేసేసినారు. మనం చూసేదానికైతే లేకుండా అది ఇంకా దేవుడికే తెలియాలి, ఎందుకంటే మనం కూడా ఒక లిమిట్ వరకే ప్రవేశించగలుగుతాము. ఆ గదులు తెరవాలంటే అది టీటీడీ విజిలెన్స్ వారు కానీ పోలీసు వారు కానీ లేదా ఈ మఠం వల్లే ఇంకా తీసి చూపించాలి. ఆ గదుల్లో డబ్బులు ఉన్నాయా లేదా జగన్ బినామీకి సంబంధించిన లేదా ఈవో దోచేసినటువంటి ధర్మారెడ్డి పాత ఈవో ఆయనకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఏమైనా ఉన్నాయో ఇంకా దేవుడికే తెలియాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం అంటే ముఖ్యమంత్రి గారు కూడా తిరుమల నుంచే వేదిక నుంచే తిరుమల నుంచే కూడా ఇక్కడ అక్రమాలు ఒక్కొక్కటి బయట తీసుకొస్తారంటూ ఆయన చెప్పడం జరిగింది. ఈవో శ్యామలారావు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పటికే కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు జరిగిన అక్రమాలపైన. మరి ఈ మఠంకు సంబంధించి విశాఖ శారదాపీఠం మఠానికి సంబంధించి అక్రమాలు ఏదైతే చోటు చేసుకున్నాయో ఇవన్నీ కూడా మీరు ఈవో గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? మేము గత 10 రోజుల నుంచి విశాఖ శారదాపీఠం ఒక అక్రమాల గురించి అన్ని విధాలుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాము. అదేవిధంగా మీడియా సమస్యలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాము. అదేవిధంగా టీటీడీ ఈవో పిఏ గారికి పిఆర్ఓ గారికి అందరికీ పంపించాం. మరి ఎందుకు ఇంతవరకు ఈవో గారు స్పందించట్లేదు మాకు అర్థం కావట్లేదు. కానీ ఈవో గారు వచ్చిన వెంటనే అన్నదానాన్ని అక్కడ ఉండేటువంటి రైస్ని అంతా చూసి దాన్ని ప్రక్షాళన చేసినారు. మేము కూడా నిన్న తినడం జరిగింది, చాలా అద్భుతంగా ఉంది. అక్కడ మేము కూడా మెచ్చుకుంటాం. కానీ విశాఖ శారదాపీఠం ఒక అక్రమాల జోలికి ఎందుకు రావడానికి ఈవో గారు సంక్షోభిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా మేము ఫోన్ చేయడం జరిగింది. స్వామీజీ ఫోన్లో నుంచి ఈవో సీసీ గారికి ఫోన్ చేస్తే వస్తామని చెప్తున్నారే కానీ ఇప్పుడు వరకు కూడా రావడం లేదు. ఎస్టేట్ వాళ్ళు వస్తారు, ఇంజనీరింగ్ వాళ్ళు వస్తారు, వాళ్ళంతా వస్తారని చెప్తున్నారే కానీ ఎవరు రావడం లేదు. ఎందుకు ఈ ప్రభుత్వంలో కూడా మీరు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? గోపి, జనసేన నేత కిరణ్ రాయల్ కూడా ఈ అంశానికి సంబంధించి ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని అక్రమాలు కూడా బయట పెడతామని అదొకసారి గుర్తు చేయండి గోపి. ఎస్ మధు, మీరన్నట్టుగానే ఎందుకంటే విశాఖ శారదా పీఠానికి సంబంధించి ఇందాక తిరుపతికి సంబంధించిన స్థానికులు కావచ్చు, స్వామీజీలు వీళ్ళందరూ కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం చూడ ప్రస్తుతానికి ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన టీటీడీ ఈవోతో పాటు శ్యామలరావు గారు ఇక్కడికి రావాలి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి విశాఖ శారదా పీఠానికి సంబంధించినటువంటి మఠం ఏదైతే అక్రమాలకు పాల్పడిందో కనీసం ఇవాళ బయట ప్రాంతాల్లో 1 సెంటు 1.5 సెంటు భూమి పేదలకు ఇవ్వాలంటేనే పూర్తి స్థాయిలో కూడా రకరకాల అనుమతులు రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలాంటిది తిరుమలలో ఎవరి సొంతము కాదు, ఇదంతా కూడా శ్రీవారికి సంబంధించిన ప్రాపర్టీ. ఇలాంటి శ్రీవారి ప్రాపర్టీలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఎకరాల భూముల్ని ఎట్లా అంటే వీళ్ళకి అక్రమంగా విశాఖ శారదా పీఠానికి అప్పగిస్తారు? గతంలో వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయనే దానికి చాలా స్పష్టంగా ఇదే ఉదాహరణ అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, భారీ స్థాయిలో నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని ఈ రకంగా అక్రమాలు చేస్తారా? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్చివేయాల్సిందే. ఎందుకంటే ఇది ఆల్రెడీ సెట్ బ్యాక్ సంబంధించి కూడా ఇరువైపులా కూడా ఎక్కడ కూడా అనుమతులకు సంబంధించి ఎక్కడ కూడా ఇరుకిరుకులుగా నిర్మించారు. అదే స్థాయిలోనే ఒకవేళ ఏదైనా సరే అగ్ని ప్రమాదం జరిగిందంటే పూర్తి స్థాయిలో కూడా ఇందులో ఉన్న భక్తులకు కూడా భవిష్యత్తులో ఆపద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ అక్రమ నిర్మాణాన్ని ఎటువంటి అగ్నిమాపకు సంబంధించినటువంటి నిర్మాణ అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా నిర్మాణాలు చేశారు. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో కూడా డిమాలిష్ చేయాలంటున్నారు. అయితే దీంట్లో ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసి టీటీడీఏ స్వాధీనం చేసుకొని భక్తులకి అవసరాలకు ఉపయోగపడేటటువంటి మరికొన్ని చర్యలు తీసుకుని వాళ్ళ గదులు కాటేజీలు ఇప్పించే అవకాశం ఇలాంటి ఏర్పాట్లైనా కూడా చేసుకుంటే బాగుంటుందని కొంతమంది చెప్తున్నారు. మొత్తం మీద అక్రమాలకు సంబంధించి గతంలో జరిగినట్టు అక్రమాలకు తిరుమల వేదిక జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఇది ఒక ఉదాహరణగానే మనం చెప్పుకోవచ్చు. ఇంకా కూడా మనం కొన్ని ప్రాంతాల్లో మనం చూడొచ్చు. ఈ బీమ్స్ అన్నీ కూడా చాలా బలమైన దాదాపుగా 6-7 ఫ్లోర్లు అంటే తిరుమలలో సహజంగా శ్రీవారికి సంబంధించి ఉండేటటువంటి రాజగోపురానికి సంబంధించి మించినటువంటి నిర్మాణాలు ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది. మరి ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా అంటే ఆగమ శాస్త్రాలు లేదంటే అర్చకులకు సంబంధించిన వాళ్ళ సలహాలు కూడా తీసుకోకుండా ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎట్లా నిర్మిస్తారంటూ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కూడా గత 2-3 రోజుల నుంచి
నుంచి కూడా ఇక్కడికి మధు చెప్పండి. గోపి ఒకసారి బయట నుంచి ఆ బిల్డింగ్ కి సంబంధించి స్ట్రక్చర్ చూపించే విధానం అంటే ఒకసారి ప్రయత్నించండి. ఎందుకంటే గతంలో ఒక సహజంగా ప్రవహించే నది కూడా ఉంది, దాన్ని కూడా క్లోజ్ చేసి గత ఈవుకున్నటువంటి ధర్మారెడ్డి కూడా దాన్ని పూర్తిగా ఒక రోడ్డుని చేశాడు. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్పే విధానం ఒకసారి ట్రై చేయండి బయట నుంచి. ఎస్, ఖచ్చితంగా మీకు అదే అక్కడికే వస్తున్నా నేను. అంటే ఇది అక్రమ నిర్మాణం. ఇక్కడ నుంచే మనం చూడొచ్చు, ఇటు సైడు ఇక్కడ ఒక చిన్నపాటి నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ తిరుమలకు సంబంధించి అంటే వీరజా నది అని ఇక్కడ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది అనేది గతంలో ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. ఇదే ఎక్కువగా భారీ వర్షాలు వస్తే ఇక్కడే పెద్ద ఎత్తున ఇది ఒక నదిలాగా అంటే ఒక వాటర్ ఇదిలాగా పెద్ద ఎత్తున ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే ఇప్పుడు మనం చూడొచ్చు. దీనికి ఆనుకొనే ఇక్కడ ఈ మఠానికి సంబంధించి విశాఖ శారదా మఠానికి సంబంధించినటువంటి ఈ నిర్మాణాలు అయితే చోటు చేసుకోవడం జరిగింది. అయితే మొత్తం మీద ఇంత దారుణంగా అది తక్కువ అంటే సహజంగా మనం చూసాం హైదరాబాద్ కానీ ఇలాంటి మహానగరాల్లో చిన్నపాటి వర్షాలు పడితేనే బిల్డింగ్స్ కూలిపోతాయి. అలాంటిది ఇక్కడ వాటర్ విపరీతంగా ప్రవహించే ప్రమాదం ఉంటుంది. అలాంటిది ఈ ప్రాంతాల్లో ఇంత అక్రమ నిర్మాణాలు చేస్తే అంటే రేపు భవిష్యత్తులో భక్తులకు సంబంధించి ఏదైనా సరే ఇలాంటి ఆపదలు ఏదైనా సరే బిల్డింగ్స్ గాన కూలిపోతే మఠం గాన కూలిపోతే ఏంటి పరిస్థితి అనే దాని మీద కూడా ఒక్కసారి కనీసం ఆలోచన లేకుండా కూడా గతంలో అధికారులు ఇక్కడ పనిచేసిన అధికారులు ఎట్లా అనుమతులు ఇస్తారు, అది అక్రమంగా ఇలాంటి అనుమతులు ఇస్తారా అంటూ కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఇది ఎందుకు పనికిరానటువంటి బిల్డింగ్, ఖచ్చితంగా దీనిపైన అక్రమాలు జరిగాయి కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని డిమాలిసిస్ చేస్తే తప్ప ఇక్కడ నుంచి మేము కదిలేదు అంటూ కూడా వీళ్ళందరూ కూడా స్వామీజీలు కూర్చోవడం జరిగింది. మొత్తం మీద ఈ అక్రమాలకు సంబంధించి గతంలో ఎన్నో రకాలుగా ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళపైన గతంలో ఉన్నటువంటి టీటీడీ అధికారులు కేసులు పెట్టడం జరిగింది. మరి ఆ కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కనీసం ప్రభుత్వం ఇప్పుడు మారింది. ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చింది. ఇకనైనా సరే ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి పెట్టుకొని ఈ అక్రమ నిర్మాణం విశాఖ శారదాపీఠం ఇక్కడ అక్రమ నిర్మాణం చేసిన నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో కూడా డెమాలిసిస్ చేయాలనేది వీళ్ళ ప్రధాన ఉద్దేశం. అదేవిధంగానే టీటీడీ ఈవో కొత్తగా వచ్చినటువంటి టీటీడీ ఈవో శ్యామలారావు ఎందుకు ఇక్కడికి రాకుండా ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి పరిస్థితులు పరిశీలన చేయకుండా ఎందుకు ఇంజనీరింగ్ అధికారులు గతంలో వీళ్ళకందరికీ ఎట్లా అనుమతులు ఇచ్చారు, వాటిపైన ఎందుకు విచారణ జరపకుండా అంటే నిర్లక్ష్యంగా ఉన్నారంటూ కూడా వీళ్ళు కొంతమంది స్వామీజీలు ఇక్కడికి వచ్చినట్టు స్వామీజీలు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద స్వామీజీలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఈ నిర్మాణాలకు సంబంధించి బిల్డింగ్స్ కన్నా చూస్తే కేవలం కనీసం మనం ఇందాక మీరు చెప్పినట్లు ఆ నదికి అంటే ఇక్కడ పెద్ద ఎత్తున వర్షాలు అంటే తిరుమలలో దాదాపుగా 300 రోజులు వర్షాలు కురుస్తూ ఉంటాయి సహజంగా. మరి అలాంటి పెద్ద ఎత్తున వాటర్ కన్నా వస్తే బిల్డింగ్ కిందికే వాటర్ అంతా కూడా వచ్చేసి మొత్తం కూడా కొట్టుకొని పోయే అవకాశం అయితే ఉంటుంది. కానీ అలాంటిది ఏదీ లేకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యంగా ఇంజనీరింగ్ అధికారులు అనుమతులు ఇవ్వడం, దాని తర్వాత ఆగమేఘాలపైన రియంబొగులు గత సంవత్సరం లోపలే ఈ బిల్డింగ్ అంతా కూడా నిర్మాణాలు చేపట్టారంటే ఎంత స్థాయిలో ఈ అక్రమాలు జరిగాయో తిరుమల వేదికగా మనం చాలా స్పష్టంగా విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. అయితే మొత్తం మీద భవిష్యత్తులో ఈ నిర్మాణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు, ఎవరు ఈ భూములు కేటాయించారు, తిరుమల శ్రీవారి సంపదకు సంబంధించినటువంటి భూములు ఎట్లా కేటాయించారు, ఏ ప్రాతిపదికన కేటాయించారు, గతంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డులో ఈ డెసిషన్ తీసుకున్నారా లేదా, మరి బోర్డులో డెసిషన్ తీసుకోకనే అత్యుత్సాహంతో టీటీడీ అధికారులు ఈ రకమైనటువంటి అంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వ పెద్దలు చెప్పిన దాని ప్రకారం అంటే అనుమతులు ఇచ్చారా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ప్రధానంగా ఇక్కడ స్థానికంగా వాళ్ళందరూ కూడా డిమాండ్గానే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద అంటే విశాఖ శారదాపీఠానికి సంబంధించి మొత్తం మీద అక్రమాలు జరిగాయనేది చాలా స్పష్టంగా కనబడుస్తుంది. అందువల్లనే ఈ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలి, లేదంటే టీటీడీ స్వాధీనం చేసుకుని ఏదైనా సరే టీటీడీకి అవసరాలకు ఉపయోగించే విధంగా కూడా ఏదైనా సరే ముడి సరుకులు అంటే ఇక్కడ భద్రపరచుకోవడం లేదు, ఏదైనా సరే అంటే భక్తులకి హాని కలగకుండా భక్తులకి ఇక్కడ కేటాయించే పరిస్థితి లేకుండా విశాఖ శారదాపీఠం వాళ్ళ ఆధీనంలోకి లేకుండా టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, లేదంటే డెమాలిసిస్ చేయాలనేది ప్రధానంగా ఇక్కడ స్వామీజీలు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మధు. రైట్, థ్యాంక్ యూ గోపి.
ఇక తిరుమలలోని విశాఖ శారదాపీఠం మఠం వద్ద స్వామీజీలు ఆందోళన బాట పట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన మఠాన్ని కూల్చివేయాలని స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారు. ఇక శ్రీకాకుళానికి చెందిన శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో అయితే పలువురు స్వామీజీలు ఆందోళన బాట పట్టారు. ఇక ప్రస్తుతానికి ఆ స్పాట్ లో మా కరెస్పాండెంట్ గోపి స్వామీజీలతో రెడీగా ఉన్నారు. మరిన్ని వివరాలు అందించడానికి గోపి, ఓవర్ టు యు. మధు, మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం తిరుమలలో ఇప్పటికే కూడా ఏదైతే అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే కూడా టీటీడీ ఈవో శ్యామలారావు గత కొద్ది రోజుల నుంచి కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదే స్థాయిలోనే 2 రోజుల నుంచి కూడా విజిలెన్స్ రకరకాల విభాగాల్లో విజిలెన్స్కి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. అయితే టీటీడీకి సంబంధించి విశాఖ శారదాపీఠానికి సంబంధించి ఇప్పటికే కూడా భారీగా అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ బిల్డింగ్స్ అంతా కూడా డెమాలిసిస్ చేయాలనేది ప్రధానంగా కొంతమంది శ్రీకాకుళం నుంచి వచ్చిన స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది స్వామీజీలు ఇక్కడ ఉన్నారు. మనం ఒకసారి వాళ్ళందరితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే విశాఖ శారదాపీఠానికి సంబంధించి జరిగినటువంటి అక్రమాల్లో ప్రధానంగా ఈ స్వామీజీలే ఇక్కడ నుంచి కూడా రావడం జరిగింది. అయితే స్వామీజీలకు సంబంధించి ఒకసారి మనం ప్రయత్నించే చేద్దాం. స్వామి చెప్పండి, ఏంటి మీరు ఇవాళ వచ్చారు, ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఏం జరిగింది, ఏంటి? చాలా దారుణాది దారుణం అండి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికే అన్యాయాన్ని తలబెట్టేటటువంటివి. ఎందుకు అన్యాయం అంటున్నామంటే ఈ విశాఖ శారదాపీఠం ఏదైతే ఉందో నిబంధనలు పూర్తిగా తిలోదకాలు ఇచ్చేసి చుట్టూ కూడా 3.5 మీటర్లు స్థలమేమో సేఫ్టీకి ఉంచమన్నారు. ఎక్కడా కనీసం 1 అడుగున్నర సేఫ్టీ స్థలం కూడా లేదు. రేపు యాత్రికులు ఎవరైనా ఎమర్జెన్సీ ఏదైనా వస్తే ఒక అంబులెన్స్ వెళ్ళడానికి లేదు. రెండవది 80 అడుగులు సుమారు వాగు ఉంది. అది తుఫాన్లు వరదలు వచ్చేటప్పుడు వాగు అది 60 అడుగులు కప్పేశారు. 20 అడుగులు గ్రావెల్ చూపిస్తున్నారు. 40 అడుగులు 60 అడుగుల్లో 40 అడుగులు కట్టారు. అదేమో ఇక లూజ్ సాయిల్. అది మీకు తెలుసు కదా, ఆ వాగులో ఎలాగా కడ్డ నిలబడతాయి. కేదార్ వరదలు వచ్చేటప్పుడు ఆ వాగుల్లో కట్టినవేమో కూలిపోయాయి. రేపు తుఫాన్ వస్తే ఆల్రెడీ ఒక భీమేమో వంగిపోయింది. అటుపక్క ఇటుపక్క దాదాపుగా ఒక 200 చెట్లు అంటే కొండపైన ఋషులుగా భావిస్తాం. చెట్టులు తవ్వేసి తీసేసి తోసేసి రేపు వరదలు వచ్చేటప్పుడు మొత్తం గ్రావెల్కి వచ్చేసి బిల్డింగ్ ఏమైనా డ్యామేజ్ పక్క బిల్డింగ్ మీద పడిపోవచ్చు. ఈ లోన్ ఉండే భక్తులు ఏమవ్వాలి? భక్తులు ఆ పక్కనుండే బిల్డింగ్లో భక్తులే జరగకపోవడం జరిగితే ఈ విశాఖ శారదాపీఠం బాధ్యత వహిస్తుందా? టీటీడీ అధికారులు బాధ్యత వహిస్తారా? ఆ రోజు వెంకటేశ్వర స్వామి మీద మాయన మచ్చగా చరిత్రలో నిలిచిపోతుంది కదా. తిరుమల కొండ మీద ఈ ఘోరం జరిగిపోయిందంటే ఎంత బాధపడాలి మనం. మరి ఈ బాధకు ఎవరు కారణం అవుతున్నారు? ఈ విశాఖ శారదాపీఠం యాజమాన్యం, టీటీడీ అధికారులు. ఎందుకు మీరు తొలగించరు? మీరే చెప్పారు కదా 2150 ఎస్ఎఫ్టీ దురాక్రమణ చేశాడని వారు వెబ్సైట్లో పెట్టారు. మరి దాన్ని తొలగించండి. ఎందుకు మీకు భయం? మీరు ఎవరికి మీరు బాధ్యత వహించాలి. మీరు ఎవరికి జవాబుదారీతనం? భక్తులకే కదా. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఈ నిర్మాణాలు తొలగించాలని మేము మరీ కోరుతున్నామండి. మా డిమాండ్ అదేనండి. స్వామి, మొత్తం మీద అంటే కొంతమంది ఇక్కడ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీటీడీకి సంబంధించి కిరణ్ రాయల్ గారు చెప్పండి, ఏంటి విశాఖ శారదాపీఠానికి సంబంధించి అక్రమాలు జరిగాయి, మీరు కూడా పోరాటం చేస్తున్నారు, ఏం చెప్తారు? అక్రమాలు కనిపిస్తున్నాయి కదా సార్. అక్రమ కట్టడాలు 6 అంతస్తులు 5 స్టార్ హోటల్లా కడుతున్నారు. పర్మిషన్ ఎవడు ఇచ్చాడు? పర్మిషన్ ఉంది, ఎక్కడ లేదే. దారుణం అండి ఇది. దీనివల్ల ఏమవుతుందంటే తిరుమలలో భక్తులకు సేఫ్టీ లేదు. దీనివల్ల రేపు ఏమైనా జరగడానికి జరిగితే కనీసం బయటికి రావడానికి ఉండదు, లోపల పొలడానికి ఉండదు. అక్రమ కట్టడాలు అందరికి ఇచ్చిన రూల్ వేరు, మీకు ఇచ్చిన రూల్ అంటే అధికార చేతులు ఉంది కదా, ఇలాంటి ఒప్పుకోకూడదు. ఎందుకంటే ఇట్లాంటివి ఇప్పటికి ఈ మొదట్లో చూసేస్తే ఈ 5 ఏళ్లలో ఇంకో కట్టడాలకు భయపడతారు. కాబట్టి దీని మీద పూర్తి జనసేన పార్టీ ప్రక్షాళన చేయబోతోంది. ఈ ఏదైతే కట్టారో ఎంత ఖర్చైనా పర్లేదు, వాళ్ళకి లెక్కలేదు, డబ్బులు సెకండ్ డబ్బులే కదా, కూల్చే సరిపోతుంది. అంటే మీ నాయకుడు అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇలాంటి అక్రమాలు జరగకూడదనే ఉద్దేశంతోనే చాలా రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ దృష్టిని మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళారు సార్? ఖచ్చితంగా. ఇది ఒకటే కాదు, తిరుమలలో మఠాల్లో దాదాపు 60% మఠాలు మొత్తం స్కామ్. మఠాలన్నీ ఒకరి కంట్రోల్కి వెళ్ళిపోయినాయి. వాళ్ళు చెప్పిందే దందా, మొత్తం సిండికేట్ అయిపోయింది. వీళ్ళు నెలకి 60 నుంచి 65 లక్షల దాకా తిరుమల అధికారుల నుంచి తిరుపతిలో స్థానిక అధికారుల వరకు నాయకులు చేరుతూ ఉంది. డబ్బులు ముట్టడానే కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా కుదరవు, వీళ్ళ ఆట సాగవు. అన్ని హైకమాండ్ తీసుకెళ్తున్నాం, ప్రక్షాళన పూర్తిగా మొదలెడుతున్నాం. ఒక టికెట్ల కుంభకోణం నుంచి శ్రీవాణి కుంభకోణం ప్రతి ఒక్కటి బయట తీస్తాం. అందరినీ కూడా జైలుకి పంపిస్తాం సార్.
అంటే గత కొద్ది రోజుల నుంచి మీరు చూశారు అంటే అప్పట్లో ఉన్న మంత్రులు కూడా తిరుమలకి వందలాది మందిని వేసుకొని వచ్చి వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకోవడం జరిగింది. రకరకాల విచారణ జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వం కూడా గత 2 రోజుల నుంచి కూడా కొన్ని విభాగాలు జరిగినటువంటి అంటే ముడి సరుకులు కొనుగోలు కావచ్చు, లేదంటే రకరకాల ఇంజనీరింగ్ టెండర్లు అవకతవకలు వీటన్నిటి మీద విచారణ జరుపుతున్నారు. ఏం చెప్తారు? రాబోయే రోజులు ఎటువంటి పోరాటం? 100% విచారణ చేస్తున్నాం. పోరాటాలు కాదు కానీ శిక్ష పడ్డమే. అన్ని నీకు తెలిచేస్తాం. ఆల్మోస్ట్ పెద్ద స్కామ్ జరిగింది, బయట పడుతుంది. శ్రీవాణి ట్రస్ట్ కానివ్వండి, టికెట్ల కుంభకోణం కానివ్వండి, ఒక మంత్రి 70 మందికి టికెట్లు పెట్టుకున్నాడు. ఇలాంటి మంత్రులు ఎంతమంది పెట్టుకున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు, అవినాష్ రెడ్డి ఇన్ని పెట్టుకున్నాడు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి చర్చిలు ప్రేయర్ చేస్తారు, ఇక్కడ వెంకటేశ్వరంతో వ్యాపారాలు చేసుకుంటారు, లాబింగ్. ఇవన్నీ కరెక్ట్ కాదండి. అన్నీ బయట తీస్తాం. అందరినీ తీహార్ జైలుకి పంపబోతున్నాం. ఓకే, మొత్తం మీద కిరణ్ రాయల్ గారు కూడా ఒకటే చెప్తున్నారు. అంటే టీటీడీకి సంబంధించి అంటే టీటీడీలో ఇప్పట్లో ఎన్నో రకాల అవినీతి జరిగింది. వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు కూడా చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. అదే స్థాయిలోనే ఈ దృష్టిని విశాఖ శారదా పీఠానికి సంబంధించి, మఠానికి సంబంధించి జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి గతంలో ఎట్లా దీనికి అనుమతులు ఇచ్చారు, ఎవరెవరు దీంట్లో పాత్ర ఉన్నారో వాళ్ళన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతాను. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణ ప్రభుత్వం నుంచి కూడా జరిపించి ఈ అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేసేందుకు తమ ప్రభుత్వం అంటే తెలుగుదేశం, బీజేపీ లేదంటే జనసేన కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుమలలో జరిగిన అక్రమాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు కూడా తమ వంతు పాత్ర మేము కూడా పోషిస్తామంటూ కూడా కిరణ్ రాయల్ గారు చెప్తున్నారు. మొత్తం మీద టీటీడీ ఈవో శ్యామలారావు ఇప్పటికే కూడా దీనిపైన అంటే ఇంకా కూడా స్పందించలేదనేది వాళ్ళ ఆవేదన. ఈ విషయానికి సంబంధించి కూడా ఆయన దృష్టి కూడా తీసుకెళ్తామంటూ కూడా కిరణ్ రాయల్ గారు చెప్తున్నారు. మొత్తం మీద విశాఖ శారదా పీఠానికి సంబంధించి ఏదైతే అక్రమాలు జరిగాయో వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ గత వారం నుంచి కూడా టీటీడీ ఈవోతో పాటు అన్ని విభాగాలకు సంబంధించి ఏ ప్రాంతాలు ఎక్కడెక్కడ ఏ విభాగాలు ఏ రకంగా అవినీతి అక్రమాలు జరిగాయో వాటన్నిటి మీద కూడా ఇప్పటికే కూడా విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. అదే స్థాయిలోనే ఈవో శ్యామలారావు గారు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో రెండుకు సంబంధించినటువంటి అంటే 2 విధాలుగా విచారణ జరుగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వాటన్నిటి కూడా అంటే రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమాలు ఏ విధంగా జరిగే వాటన్నిటి మీద కూడా విచారణ జరిగే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద గతంలో పనిచేసినటువంటి టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు ఆయన కోటరీగా ఉన్నటువంటి కొంతమంది అధికారులకు మాత్రం ఖచ్చితంగా ఈ విషయాల్లో బిగించే అవకాశం అయితే ఎక్కువగానే కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొదటి రైట్, థ్యాంక్ యూ గోపి.